డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అసలు ఈరోజు నేను ఒక టాపిక్తో మాట్లాడతానండి. బికాస్ నేను బ్రౌజ్ చేయడం మొదలుపెట్టిన వెంటనే ఓపెన్ చేద్దాం, సరే కాంటెంట్ తయారు చేద్దాం అని తెరవంగానే ఏం న్యూస్ వస్తాయో చెప్పనండి. క్రైమ్, పలానా వైఫ్ పలానా హస్బెండ్ని చంపేసింది, పలానా హస్బెండ్ పలానా వైఫ్ని చంపేసింది. అక్కడ జరిగిన న్యూస్ ఎంత స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అంటే, అమ్మో అలా నన్ను కూడా మా వైఫ్ నన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి డ్రమ్లో వేస్తానని బెదిరిస్తుంది సార్, సో మా వైఫ్కి పెళ్లి చేసేసేయండి అని హస్బెండే వెళ్ళి మరి ఆ లవర్తోని వైఫ్ని పెళ్లి చేశాడు. అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్రైమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ యా. అంటే అది ఓపెన్ చెయ్యంగానే వన్ బై వన్ ఎలా వస్తాయి తెలుసా అండి. అండ్ ఇక్కడ నేను క్రైమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, బేసిక్గా నేను చేసే హెల్ప్ కోచింగ్లో లైఫ్ కోచ్ కాబట్టి, అంటే పర్టికులర్గా ఐ స్పీక్ అబౌట్ ఎమోషన్స్లో క్రైమ్కి ఆపోజిట్ నేను స్టడీ చేస్తే ఇట్స్ కైండ్నెస్. మనలో ఒక జాలి, దయ, కరుణ, ఒకరు బాగుండాలి అన్న కోరుకోవటం, నలుగురు బాగుంటే అందులో నేను ఉండాలి అన్న ఆ కలుపుగోలుతనం ఎక్కడ పోతున్నాయి? ఒక ఫోన్ మీకు వచ్చింది, అద్భుతమైన మనకి ఒక గాడ్ సృష్టించి మనకి ఇచ్చాడు అని మనం తీసుకోగలిగితే అందులోంచి మంచి క్రియేట్ చేసుకోగలచ్చు. కానీ పలానాలాగా నేను క్రైమ్ చేసి ఎవరికి కనిపించకుండా ఎలా తప్పించుకోవాలి అని బ్రౌజ్ ఎందుకు చేయాలి అని నేను అడుగుతాను. ఐఎమ్ సో సారీ, కొంతమంది వ్యూవర్స్కి ఇది నచ్చకపోతేని, బికాజ్ యూ హ్యావ్ బీన్ త్రూ ద విక్టిమ్, యూ ఆర్ ప్లేయింగ్ అ విక్టిమ్ రోల్. మీరు ఆల్రెడీ చాలా అనుభవిస్తున్నారు. ఓన్లీ దెన్ మాకు ఈ థాట్స్ వస్తున్నాయి, నువ్వెవరు జడ్జ్ చేయటానికి. ఐఎమ్ సో సారీ ఫర్ దిస్. మీరు ఇలాంటి ఫీలింగ్స్ గో త్రూ అవుతే మాత్రం యూ నీడ్ టు కనెక్ట్ టు అస్. యాక్చువల్గా మాలాంటి వాళ్ళకి కనెక్ట్ అయితే వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. ఓకే, నువ్వెవరు చెప్పడానికి అంటే, లెట్ మీ టెల్ యూ, ఎవ్వరు కూడా ఏ సమస్యని ఫేస్ చేయకుండా కెమెరా దాకా రారు బాబా. రైట్, నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత ఐ వెంట్ త్రూ అ వెరీ లో డిప్రెసివ్ స్టేట్. దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు అని కూడా నాకు తెలియకుండానే ఆ డిప్రెషన్ ఫేజ్ కూడా దాటేశాను. రైట్, అండ్ ఆ టైంలో చాలా సూసైడల్ థాట్స్ వచ్చేవి. ఐ యూస్ టు ఫీల్ లైక్ అసలు వదిలేద్దాము, ఎందుకు ఇంత హారబుల్ వరల్డ్లో మనం ఇంకెందుకు ఉండాలి, ఎవరో అర్థం చేసుకోరు. ఐ హ్యావ్ బీన్ త్రూ ఇట్. హర్ట్ అవ్వకుండా, రిలేషన్షిప్స్లో ఏది చూడకుండా, మనల్ని మోసం చేసిన వాళ్ళని ఫేస్ చేస్తూ మళ్ళీ క్షమించుకుంటూ ముందుకెళ్తూ ఇక్కడ దాకా నేను రాలేదండి. రైట్, కానీ కొంతమందిని మనం బౌండరీలో పెడితే సరిపోద్ది. కొంతమందిని మనం క్షమించగలగాలి. కొంతమందిని మనం రియలైజ్ చేపించి మళ్ళీ అలా మిస్టేక్ చేయొద్దు అని ఛాన్స్ ఇవ్వాలి. రైట్, అది లిస్ట్ ఎవరు, ఇన్స్పైరింగ్ ఎవరు, ఎక్స్పైరింగ్ ఎవరు, న్యూట్రల్ పీపుల్ ఎవరు, ఎవరిని నేను బౌండరీలో పెట్టాలి, ఎవరిని నేను నా దాకా తెచ్చుకోవాలి అని మనం తెలుసుకోకపోతే, మనకి మనం ఆ లెసన్స్ రాకపోతే, ఏజ్లో మెచ్యూరిటీ పెరగకపోతే 60 years వచ్చి ఏం లాభం అంటాను నేను. రైట్, ఇది నేను ఎందుకు అంటున్నానంటే, గైస్ వినండి, క్రైమ్ జరగటానికి 3 reasons ఉంటాయి. క్రైమ్, ఏ క్రైమ్ అన్నా పట్టుకోండి, అది వైఫ్ అండ్ హస్బెండ్స్ కొట్లాట్ల ఈ క్రైమ్ అవ్వనివ్వండి, లేకపోతే పిల్లల్ని తల్లి చంపనివ్వండి, లేకపోతే తండ్రి చంపనివ్వండి, లేదా పిల్లలు తల్లిని చంపనివ్వండి, వాట్ ఎవర్ కుడ్ బి ద క్రైమ్. ఆ క్రైమ్ ఏదన్నా కానీ, రేప్ విక్టిమ్స్, ఐ డోంట్ నో వాట్ క్రైమ్ ఇస్, బట్ ఏది జరిగినా కూడా 3 కారణం అండి. నంబర్ 1, విక్టిమ్, ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ క్రైమ్ని, ఎవరైతే బాధితులో వాళ్ళు. నంబర్ 2, ఎవరైతే చేస్తున్నారో, ఓకే, ఎవరైతే అది పాల్పడుతున్నారో వాళ్ళు. నంబర్ 3, సైలెంట్గా ఉండేవాళ్ళండి. వెరీ ఇంపార్టెంట్. ఈ బై స్టాండర్ ఎఫెక్ట్కి కారణమైన 3వ వాళ్ళు ఎవరో చెప్పనా, వాళ్ళకి కనబడుతూ ఉంటుంది, వాళ్ళకి అంచనా వేయగలుగుతూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది బట్ ఏదో తేడాగా ఉంది అని. మాట్లాడితే జరిగిపోతుంది అని కూర్చొని మాట్లాడకుండా, సరేలే వాళ్ళే సర్దుకుంటారు అని వదిలేసే వాళ్ళ వల్ల క్రైమ్ రేట్ పెరుగుతోంది. ఐ వాంట్ టు షో యూ దిస్ వన్. ఈ పిక్చర్ చూడండి, మీకు కనబడుతోంది కదా. ఇక్కడ ఒక మనిషి పడిపోయి ఉన్నాడు. ఓకే, ఆ పడిపోవడానికి రీజన్ ఏమైనా అయి ఉండొచ్చు. ఆ పడిపోయి ఉంటే కూడా చుట్టుపక్కల మనుషులు ఏమనుకుంటారంటే, ఎవరో వచ్చి హెల్ప్ చేస్తాడులే, అబ్బాయి కదా నేను ఎందుకు హెల్ప్ చేయాలి, వేరే ఎవరైనా వచ్చి అబ్బాయి హెల్ప్ చేయాలి అని ఒక అమ్మాయి అనుకుంటుంది. ఆఫీస్కి వెళ్ళే పర్సన్, ఇప్పుడు నేను అక్కడ బాస్కి రిపోర్ట్ చేయకపోతే నా డే శాలరీ పోతుంది, ఎవరి కోసమో నేను ఎందుకు డే శాలరీ పోగొట్టుకోవాలని ఇంకొకటి అనుకుంటాడు. లేదా కింద ఇంకొకరు ఎవరైనా కానీ, అమ్మ వాడు తాగి పడిపోయి ఉండొచ్చు, నేను ఎందుకు తీసుకెళ్ళి నాకు అంటించుకోవాలి, నాది కాదు సమస్య.
ఫోన్ ఓపెన్ చేసి 108కి కూడా డైల్ చేయకుండా, మీకు తెలుసా చాలా వీడియోస్లో నేను చూసాను, ఫోన్ పట్టుకొని క్రైమ్ జరుగుతుంటే కూడా ఆపితే ఆపండి లేకపోతే లేదు, కానీ ఫోన్ పట్టుకొని వీడియోస్ తయారు చేస్తున్నారు చూసారా, మీ స్టేటస్లో పెట్టుకోవడానికి లేదా యూట్యూబ్లో పెట్టుకోవడానికి, మీ ఛానల్ నంబర్ ఇంక్రీజ్ అవ్వడానికి సబ్స్క్రైబర్స్. ఇది చాలా బాధేసిన విషయం నన్ను, ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వల్లనే ఎక్కువ క్రైమ్స్ జరుగుతున్నాయి, రైట్? అంటే బై స్టాండర్ ఎఫెక్ట్లో ఎవరో వచ్చి తీసుకుంటారులే అని ఆ థర్డ్ పార్టీ ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో, వాళ్ళు చేయగలిగే హెల్ప్ చేయడానికి ఈ విక్టిమ్ అండ్ ఈ అబ్యూజర్ వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళలేకపోతారో, వాళ్ళ వల్ల క్రైమ్ ఆ రేంజ్ దాకా వెళ్తుంది. ఎందుకో చెప్పనా, ఒక మనిషి తోడు చాలు సరిపోతుంది. మనందరం ఒకప్పుడు ఎలాంటి సిస్టమ్ నుంచి సొసైటీ ఫామ్ చేసుకున్నామో తెలుసా? మనందరం ఒకప్పుడు అడవిలో ఉండేవాళ్ళం. ఆ అడవిలో అందరం కలిపి ఉంటున్నప్పుడు సెపరేట్గా ఉంటే ఏం జరిగిందంటే, ఏ జంతువు వచ్చి మనకంటే బలమైన జంతువు అంటే ఏ సింహమో లేకపోతే ఏ టైగరో వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోయి తినేస్తూ ఉండేవి. కాబట్టి ఆ టైంలో మనిషి అనుకున్నది, మనిషి ఒక్కడుగా ఉంటే తనకు తాను బతకలేడు, కాబట్టి సర్వైవల్ స్కిల్స్లో మనం క్రియేట్ చేసుకుంది సొసైటీ. అంటే ఒక 4 మనుషులు లేదా 100 మంది మనుషులు ఒక చోట కాలనీగా మనం అంటూ బతికితే మనకంటే పవర్ఫుల్ ఇంకే యానిమల్ కాదు అని మనమే క్రియేట్ చేసుకున్న సొసైటీ. మరి వెన్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ, వేర్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? ఇంత క్రైమ్ జరుగుతుంది, ఒక అమ్మాయి పక్కింట్లో జరుగుతుంది, ఒక పక్కింట్లోనే మనకు జరుగుతుంది తెలియట్లేదు, పైనింట్లో జరుగుతుంది తెలియట్లేదు. వేర్ ఆర్ అవర్ సోషల్ రిలేషన్షిప్స్, రైట్? పొద్దున లెగిస్తే ఫోన్తో బ్రౌజ్ చేసే కంటే కొంచెం టైం అయినా సరే మన అయిన వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయాల్సిందే. వాళ్ళు ఏడవడానికి మనుషులు లేక ఇంత రేంజ్కి వెళ్తున్నాయి క్రైమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎలా చంపాలి అని బ్రౌజ్ చేసే కంటే కూడా, ఐఎమ్ సో సారీ టు సే దిస్, అది బ్రౌజ్ చేయకండి. ఎలా క్షమించాలి, ఎలా కైండ్గా ఉండాలి, నేను ఎలా దీన్ని దాటగలగాలి అని బ్రౌజ్ చెయ్యండి ప్లీజ్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ యాజ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. మీకు తెలుసా 1972లో ఒక రీసెర్చ్ చేశారు, ఓకే? దాన్ని ఎక్స్టెన్షన్ రీసెంట్గా ఇంకొక రీసెర్చ్ చేశారు. ఏంటి అంటే ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్, అంటే జాలి దయ వల్ల మనం సంతోషంగా ఉంటామా లేదా అనేసి. అక్కడ రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే, అందులో ఒక డిఫరెంట్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ ఉన్నాయి. అంటే ఎవరైనా పడిపోయిన వస్తువుల్ని మనం తిరిగి హెల్ప్ చేసి వాళ్ళు ఒక స్మాల్ థ్యాంక్స్ చెప్పడము, దాని ద్వారా వచ్చే మన హ్యాపీనెస్, లేకపోతే వాళ్ళు సరుకులు పట్టుకెళ్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకి పుష్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఒక ఓల్డ్ పర్సన్ని రోడ్ దాటించటము. దేర్ ఆర్ మెనీ ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్. అలాంటివి చేస్తూ కూడా ఒక చిన్న మాట వీళ్ళు ఏం చేశారంటే, ఈ టెస్ట్లో ఒక ఫోన్ వాళ్ళ పాత ఫ్రెండ్కి ఫోన్ కలిపి, యు ఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్, నీ కష్టం నాకు కనబడుతోంది, నువ్వు ఇది కూడా దాటేస్తావు, నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, నువ్వు ఇంత దాకా దాటుకుని వచ్చావు, నువ్వు ఇది కూడా దాటుకుంటావు. కానీ ఇక్కడ నువ్వు ఒకేలా భయపడుతున్నావు అనుకో, సపోజ్ నీ ఫ్లైట్ ఎక్కడానికి భయం, ఒక అబ్బాయికి నువ్వు ఫ్లైట్ ఎక్కడానికి భయం వేస్తుంది కదా, ఈసారి నాకు ఒకసారి మాట చెప్పు, నేను కూడా నీతో జాయిన్ అవుతాను, ఈసారి ఇద్దరం కలిపి ఆ ఫ్లైట్ ఎక్కినప్పుడు దాన్ని ఫన్గా మార్చడానికి ట్రై చేద్దాము. వాట్ ఆర్ అన్ అమేజింగ్ రీసెర్చ్ తెలుసా? ఆ రీసెర్చ్లో వాళ్ళు తెలిసి చెప్పింది ఏంటి అంటే, చిన్న రోజు మొత్తంలో మనం 5 టైప్స్ ఆఫ్ ఎవరికన్నా హెల్ప్ చేయగలిగితే రిటర్న్లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, నాట్ ఈవెన్ థ్యాంక్స్ ఫ్రమ్ దెమ్. ఎంత సంతోషంగా ఉంటామో తెలుసా అండి? ఈ కైండ్నెస్కి హ్యాపీనెస్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఎస్ ఆర్ నో? ఇటువైపు వెళ్లకుండా మనం ఎందుకు నన్ను వాళ్ళు ఇన్సల్ట్ చేశారు, లేదా వాళ్ళు నన్ను చీట్ చేస్తున్నారా ఏదా, లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఏదో ఆలోచిస్తామో అది రియాలిటీలో అయిపోతుంది. మనకి డౌట్ వచ్చింది సపోజ్ పార్ట్నర్ మీద, మీరు అదే పనిగా అదే థాట్స్, అదే రేడియేషన్స్, అదే వైబ్రేషన్స్ సిగ్నల్స్ పంపిస్తే యూనివర్స్ కనెక్ట్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి రిటర్న్ వచ్చేది ఏంటి తెలుసా? మళ్ళీ అవే వస్తాయి. మోర్ ద సిచ్యువేషన్స్ విల్ కమ్. ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతూ మీ లైఫ్లో వస్తాయంటే, పక్కా కనెక్షన్ ఎవరితోనో ఉంది అని. దిస్ ఈజ్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ దెమ్ ఇన్ జనరల్. మనం ఏం చేయాలి దానికి అంటే, గో ఆపోజిట్. ఎస్, మీకు కంటికి కనబడుతున్నా కూడా ప్రూఫ్స్, గో మోర్ ఫర్ కైండ్నెస్. బాగా జాలి దయ కరుణ. వాళ్ళు అలాంటి మిస్టేక్ చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల ఇన్నర్ చైల్డ్లో ఏదో మిస్ అయ్యారు. గో టు ద రూట్స్. మాకు కనెక్ట్ అయితే నేనన్నా హెల్ప్ చేయగలుగుతాను. నేను అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని నేను అన్నాను. ఐఎమ్ ఎన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్.
బట్ ఐ విల్ డిగ్ యువర్ ఎమోషన్స్. మీరు దానివల్ల ఇక్కడికి వస్తుంది, ఎక్కడ సెల్ఫ్ డౌట్ ఉండటం వల్ల, ఎక్కడ మీ చిన్న పెరిగినప్పుడు మీ పేరెంట్స్ ఒక చిన్న మాట అనటం వల్ల లిమిటింగ్ బిలీఫ్ మీలో ఎంత స్ట్రాంగ్గా ఉంది, అది నేను పోవాలి అని అంటే FSFA ద్వారా, ఈ టూల్ ద్వారా మిమ్మల్ని ఎక్కడ నేను చేంజ్ చేయగలను, మీరు ఎలా హెల్ప్ చేసుకోగలరు, ఇది నేను ఎక్స్పర్ట్ అండి, రైట్? సో మీరు ఒకవేళ ప్యాటర్న్స్ చాలా నెగటివ్గా ఉన్నాయి, అసలు నాకు చనిపోవాలనిపిస్తుంది లేదా ఎవరన్నా చంపేయాలనిపిస్తుంది అన్నప్పుడు ప్లీజ్ స్టాప్, టేక్ అ పాజ్ తీసుకొని కనెక్ట్ అవ్వండి. ఓకే, ఇట్స్ ఓకే టు ఫీల్ లైక్ దట్. అది ఫీలింగ్ తప్పు కాదు, కానీ ఫీలింగ్ వచ్చిన తర్వాత యాక్షన్లోకి అలా చేయడం తప్పు. ఈ మిడిల్ పీరియడ్లో నన్ను ఎంటర్ అవ్వనివ్వండి, ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బట్ బీ కైండ్, బీ కైండ్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.